హలో ఆల్. సో AWS నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో మనము పోర్ట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా బేసిక్స్ డిస్కస్ చేసాము. ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ వర్షన్ 4 వర్షన్ 6 ఏంటి, పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ ఐపీ అడ్రసెస్ క్లాసెస్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో మీరు ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం పోర్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో I will be explaining all these basics in Telugu for now. So if anyone need it in English, please comment down in our comment section below this video. So I will create a new video in English and I will explain you. Okay. సో మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాము, అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం పోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో మనం ఆల్రెడీ ఐపీ అడ్రస్ అనేది చూసాం ప్రీవియస్ వీడియోస్లో. ఓకే. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఒక లాజికల్ అడ్రస్ ఒక సర్వర్కి లేదా ఒక డివైస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్చువల్ మిషన్ లేదా ఒక ల్యాప్టాప్, మన మొబైల్ అనుకోండి, ఒక్కొక్క డివైస్కి యూనిక్ అడ్రస్ అనేది ఐపీ అడ్రస్. అది క్లియర్, మనకి ప్రీవియస్ వీడియోస్లో చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. సో మీరు అందుకని అంటున్నాను, మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ ఫస్ట్ చూడండి, దెన్ ఈ వీడియోకి రండి, మీకు ఈజీగా ఉంటుంది. సో అలాగా పోర్ట్ అనేది ఏంటి అంటే, ఆ ఐపీ అడ్రస్ ఉన్న సిస్టంలో ఎన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయో, ఎన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయో, ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క లాజికల్ నెంబర్ ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ కనెక్షన్, ఇట్ ఈస్ ఎ లాజికల్ కనెక్షన్. ఓకే. ఇది ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇట్ ఈస్ ఎ లాజికల్ కనెక్షన్ యూజ్డ్ బై ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్ టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్. Okay, so it is specifically determines which program or service on a computer or a server that is going to be used. సో మీరు ఒక సిస్టమ్ ఉందనుకోండి, లేదా ఒక సర్వర్ ఉంది, లేదా ఒక సిస్టమ్ ఉంది. మీ సిస్టంలో ఏమన్నా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నా, మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ అవుతున్నా, లేదా ఒక సర్వర్లో మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ అవుతుంటే ఏ అప్లికేషన్ని మీరు యాక్సెస్ చేయాలి అని చెప్పడానికి పోర్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే. సో ఏ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి, ఏ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అనేది మనకి ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. ఆ సిస్టంలో మీరు ఒకసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత, ఐపీ అడ్రస్ మీరు కనెక్ట్ అయ్యాక ఆ సిస్టంలో ఉన్న ఏ సర్వీస్ని లేదా ఏ ప్రోగ్రామ్ని మీరు యాక్సెస్ చేయాలి అనడానికి మీకు పోర్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం google.com అని ట్రై చేసామనుకోండి. సో దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. google.com అనేది వెబ్ పేజ్. సో మన హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా అది యాక్సెస్ చేస్తాం ఇంటర్నల్గా. సో ఆ హెచ్టిటిపి వెబ్ పేజ్ని యాక్సెస్ చేయడం అనేది, వెబ్ పేజ్ అనేది ఒక సర్వీస్. ఓకే. ఆ సర్వీస్ని మనం యాక్సెస్ చేస్తున్నాం, అదొకటి. ఇంకొకటి ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, లేదా మీరు ఏదైనా ఒక ఫైల్ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయాలనుకోండి, అదొక సర్వీస్ లేదా అదొక అప్లికేషన్, దానికి ఒక పోర్ట్ ఉంటుంది. అలాగే ఎవరికైనా ఈమెయిల్ పంపించాలి మనం అనుకోండి. ఓకే. జీమెయిల్ నుంచి మనం ఒక ఈమెయిల్ పంపించాలనుకోండి, ఈమెయిల్ అనేది ఒక సర్వీస్, ఆ సర్వీస్ని మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ ఒక ల్యాప్టాప్లోనే మనం చేస్తాం. సో ఆ ల్యాప్టాప్ ఏంటి, లేదా ఆ పర్టికులర్ సర్వర్కి కనెక్ట్ అవ్వడం ఐపీ అడ్రస్. బట్ ఈ డిఫరెంట్ ఆపరేషన్స్, డిఫరెంట్ సర్వీసెస్ని మనం యాక్సెస్ చేయడానికి పోర్ట్. ఓకే. ఇది యూనిక్ నెంబర్. పోర్ట్ అనేది యూనిక్ నెంబర్ టు ఐడెంటిఫై డిఫరెంట్ సర్వీసెస్. సో ఎలాగైతే మనకి మొబైల్ నెంబర్స్ యూనిక్ ఉంటాయో, ఎలాగైతే మనకి ఐపీ అడ్రసెస్ యూనిక్ ఉంటాయో, అలాగా పోర్ట్ నెంబర్స్ కూడా యూనిక్ ఉంటుంది. ఓకే. సో జనరల్గా పోర్ట్ నెంబర్స్ ఏ నెంబర్ నుంచి ఉంటాయంటే, పోర్ట్ నెంబర్ 0 నుంచి 65535 వరకు ఉంటాయి. ఇన్ని పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. ఐ విల్ జస్ట్ హైలైట్ ఇట్. సో హౌ మెనీ పోర్ట్ నెంబర్స్ వీ హ్యావ్? పోర్ట్ నెంబర్స్ రేంజ్ వచ్చి 0 నుంచి 65,535 వరకు, 65535 వరకు పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ వెబ్ పేజ్ని పుల్ చేస్తున్నాం అనుకున్నాం కదా. సో ఆ వెబ్ పేజ్ని తీసుకురావడానికి ఇంటర్నల్గా యూజ్ చేసే పోర్ట్ 80. ఇది హెచ్టిటిపి పోర్ట్, అంటే సెక్యూర్ లేని పోర్ట్. సెక్యూర్డ్ పోర్ట్ హెచ్టిటిపిఎస్ వెబ్ పేజ్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు అంటే దానికి ఇంటర్నల్గా అసైన్ అయ్యే పోర్టు 443. అలాగే మీరు ఇక్కడ మన ఈమెయిల్ పంపిస్తున్నాం అనుకున్నాం, ఆ సర్వీస్ని యాక్సెస్ చేయడానికి దానికి లింక్ అయి ఉండే పోర్ట్ 25. ఏదైనా ఫైల్ని మీరు సెక్యూర్డ్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనకు యూజ్ అయ్యే సర్వీస్ ఎస్ఎఫ్టిపి సర్వీస్, ఆ సర్వీస్కి రిలేటెడ్ పోర్ట్ 22. సో ఇలాగా మనకి ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క పోర్ట్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ పోర్ట్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఐపీ అడ్రసెస్. ఒక ఐపీ అడ్రస్తోనే ఎప్పుడు కూడా ఒక పోర్ట్ అనేది అసైన్ అయి ఉంటుంది. ఓకే. సో ఇది మీకు ఇంకొంచెం డీటెయిల్గా నేను పిక్టోరియల్ వేలో చెప్తాను. సి ఫర్ ఎగ్జాంపుల్,
ఇప్పుడు మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక హౌసే ఉండదు కదా, మల్టిపుల్ హౌసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 బ్లాక్స్ ఉన్నాయనుకోండి. ఒక్కో బ్లాక్లో మళ్ళీ ఒక 10 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్, ఈ మధ్య 40 ఫ్లోర్స్ 45 ఫ్లోర్స్ కూడా ఉంటున్నాయి. దట్ ఈస్ అది వేరే విషయం. ఓకే, సో ఒక్కొక్క బ్లాక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక 5 బ్లాక్స్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్క బ్లాక్లో ఒక 20 ఫ్లోర్స్ వరకు ఉన్నాయి. మళ్ళీ ఈచ్ ఫ్లోర్లో ఒక 10 ఫ్లాట్స్ వరకు ఉంటాయి, రైట్? సో అలాంటప్పుడు మీరు ఈ ఫ్లాట్ నెంబర్ 4కి వెళ్ళాలని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫ్లాట్ నెంబర్ 4లో ఉన్న వాళ్ళు మీ రిలేటివ్స్ లేదా అది మీ ఓన్ హౌస్ సంథింగ్, అక్కడికి మీరు వెళ్ళాలి. సో అక్కడికి యాక్సెస్ ఎలా ఇస్తారు మీకు? ఎలా వెళ్ళాలి? గేటెడ్ కమ్యూనిటీ అంటే మెయిన్ మీకు సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ దగ్గర నుంచి మీరు యాక్సెస్ తీసుకొని మీరు అప్రూవల్ అయ్యాక లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఏ విజిటర్. ఓకే, జస్ట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్. ఓకే, సో మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు, ఆ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళారు. సో గేటెడ్ కమ్యూనిటీ అనేది ఏంటి, ఇక్కడ మనం ఐపీ అడ్రస్ కింద అజ్యూమ్ చేసుకోవచ్చు. ఆ గేటెడ్ కమ్యూనిటీ అడ్రస్ లేదా దాని నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ XYZ గేటెడ్ కమ్యూనిటీ అని రాశాను. సో ఈ XYZ గేటెడ్ కమ్యూనిటీ అనేది ఐపీ అడ్రస్. సో అది అన్నిటికీ కామన్, వీటన్నిటికీ ఈ ఐపీ అడ్రస్ అనేది యూనిక్ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ అనేది యూనిక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో దాంట్లో ఉన్న ఫ్లాట్స్కి సేమ్ గేటెడ్ కమ్యూనిటీ నేమే ఉంటుంది. ఏ ఫ్లాట్కి వెళ్ళాలనుకున్నా మనం గేటెడ్ కమ్యూనిటీ నేమ్ అడ్రస్ అయితే మారదు, ఇదే అడ్రస్. సో మీరు ఫ్లాట్ నెంబర్ 20కి తీసుకున్నా ఏదన్నా కొరియర్ వచ్చింది అనుకోండి, అడ్రస్ అంతా సేమ్ ఉంటుంది. ఓన్లీ చేంజ్ అయ్యేది ఏంటి, మన ఫ్లాట్ నెంబర్ మాత్రం చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ని యాక్సెస్ చేయాలనుకోండి, ఈ ఫ్లాట్లోకి వెళ్ళాలి, ఫ్లాట్ నెంబర్ 4కి అనుకోండి. మీరు ఏం చెప్తారు సెక్యూరిటీ వాళ్ళకి? ఫ్లాట్ నెంబర్ 4, ఇఫ్ యు ఆర్ ఎ విజిటర్ ఫ్లాట్ నెంబర్ 4 అని చెప్తారు. బట్ రిమైనింగ్ అంతా సేమ్. సో అప్పుడు మీరు గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోయిన తర్వాత మీకు కావాల్సింది ఏంది? ఫ్లాట్ నెంబర్ మాత్రమే. గేటెడ్ కమ్యూనిటీ మీకు తెలుసు, వెళ్ళిపోయారు అంటే ఐపీ అడ్రస్ మీకు తెలుసు, సిస్టమ్ ఐపీ అడ్రస్ మీరు తెలుసుకున్నారు. బట్ ఆ ఐపీ అడ్రస్లో ఏ సర్వీస్ని మీరు యాక్సెస్ చేయాలి, ఏ ఫ్లాట్కి మీరు వెళ్ళాలి, ఆ ఫ్లాట్ నెంబర్ అనేది పోర్ట్. ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి మీరు ఈజీగా. సో మీరు సెక్యూరిటీ వాళ్ళకి ఫ్లాట్ నెంబర్ 4 అని చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. అది అప్రూవ్ అయ్యాక మీరు లోపలికి వెళ్ళొచ్చు, ఆ ఫ్లాట్ నెంబర్ 4కి వెళ్ళొచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు యాజ్ ఎ విజిటర్, రైట్? సో అలాగా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ మీరు చూసారంటే ఇదొక సర్వర్. ఈ సర్వర్లో ఇక్కడ మనకి 3 సర్వీసెస్ ఉన్నాయనుకోండి. HTTP సర్వీసు, SMTP అంటే ఇది మెయిల్ సర్వీస్, మెయిల్ పంపించడం కోసం ఈమెయిల్ సర్వీస్. దెన్ FTP సర్వీస్, ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ఈ 3 సర్వీసెస్ ఉన్నాయనుకోండి. మీ ల్యాప్టాప్లో, మన ల్యాప్టాప్ నుంచి మనం ఇప్పుడు ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసాం అనుకోండి. వెబ్ పేజ్ అనేది ఏ సర్వీసు? HTTP సర్వీస్. లేదు మనం ఒక మెయిల్ పంపించాం, ఇందాక ఎగ్జాంపుల్లో మెయిల్ పంపించాలంటే మనం SMTP సర్వీస్ని యాక్సెస్ చేయాలి. అదే మీ ల్యాప్టాప్కి కానీ ఈ సర్వర్కి కానీ ఎలాగా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎలా తెలుస్తుంది? ఫస్ట్ థింగ్ ఐపీ అడ్రస్. ఓకే, సో ఐపీ అడ్రస్ మనది 192.168.34.5 ఫర్ ఎగ్జాంపుల్. ఇది మన ఐపీ అడ్రస్ అనుకోండి. సో ఈ ఐపీ అడ్రస్ ద్వారా వెళ్తుంది రిక్వెస్ట్, వెళ్ళి ఇది మన ఐపీ అడ్రస్, యాక్చువల్గా ఈ సర్వర్ ఐపీ అడ్రస్కి వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇది అనుకోండి. ఓకే, సో ఇది మన ఐపీ అడ్రస్, ఇది సర్వర్ ఐపీ అడ్రస్. ఈ సర్వర్కి కదా మనం కనెక్ట్ అవ్వాల్సింది మన ల్యాప్టాప్ నుంచి. సో ఈ ఐపీ అడ్రస్ ద్వారా, ఐపీ అడ్రస్ మీకు ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ఏ జియోగ్రఫికల్ లొకేషన్. సో ఈ సర్వర్ అనేది ఏ లొకేషన్లో ఉంది అనేది చెప్తుంది మనకి ఐపీ అడ్రస్. ఓకే, ఐపీ అడ్రస్ ద్వారా మనకు తెలిసేది ఏ లొకేషన్లో ఉంది ఈ సర్వర్ అనేది. మీరు ఏ సర్వీస్ని యాక్సెస్ చేయాలి అని తెలిపేది పోర్ట్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మన ల్యాప్టాప్ ఇక్కడికి రిక్వెస్ట్ పంపించింది సర్వర్కి. ఈ సర్వర్లో ఉన్న HTTP సర్వీస్ google.com అని కొట్టాం మనం. సర్వర్లో ఉన్న HTTP సర్వీస్ని యాక్సెస్ చేయాలి అంటే సర్వర్ ఐపీ అడ్రస్ ఏంటి? 12.168.34.5. సో ఫస్ట్ సర్వర్ ఐడెంటిఫై చేస్తుంది. మన రిక్వెస్ట్ పంపించిన వెంటనే ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేస్తుంది. దెన్ ఇంకా ఐపీ అడ్రస్తో పని ఉండదు మనకి ఒకసారి సర్వర్ అనేది ఐడెంటిఫై చేశాక. ఎలాగైతే మనం గేటెడ్ కమ్యూనిటీకి గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తాము, అక్కడికి వెళ్ళాక గేటెడ్ కమ్యూనిటీ బయటే ఉంటాం మనం అప్రూవల్ వచ్చే వరకు అట్లీస్ట్. సో అక్కడికి వెళ్ళాక మీకు గేటెడ్ కమ్యూనిటీ నేమ్తో పని ఉండదు, ఇలా ఆల్రెడీ మీరు వెళ్ళిపోయారు. సో ఐపీ అడ్రస్లో ద్వారా సర్వర్ ఐడెంటిఫై చేస్తాం. సో సర్వర్ దగ్గరికి వెళ్ళిపోతాం, సర్వర్కి యాక్సెస్ చేస్తాం, ఇంకా ఐపీ అడ్రస్తో పని ఉండదు. దెన్ యూ నీడ్ టు సీ పోర్ట్. ఇప్పుడు మనం గూగుల్ని యాక్సెస్ చేయాలనుకుంటే 80 అనేది పోర్ట్, సో దీనికి కనెక్ట్ అవుతుంది. లేదు మనం మెయిల్ పంపించాలి అనుకుంటే పోర్ట్ 25. సో ఈ సర్వర్కి
ఈ సర్వీస్కి కనెక్ట్ అవుతుంది. సో అలాగ దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం google.com అని ఓపెన్ చేసాం అనుకోండి. సో ఇక్కడ మీరు google.com అని క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్ పేజ్ వచ్చింది కదా. సో మీరు google.com అని టైప్ చేసి ఈ వెబ్ పేజ్ మీకు వచ్చే లోపల ఇంటర్నల్గా కొంచెం ప్రాసెస్ జరుగుతుంది. ఈ వెబ్ పేజ్ మీకు డిస్ప్లే అయ్యే లోపల ఇంటర్నల్గా నెట్వర్క్ అనేది ఒక ప్రాసెస్ చేస్తుంది. ఏం చేస్తుందంటే ఫస్ట్ గూగుల్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి అనేది చూస్తుంది. సో గూగుల్ యొక్క ఐపీ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి. గూగుల్ ఐపీ అడ్రస్ ఏంటి అంటుంది. సో గూగుల్ సర్వర్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, గూగుల్ సర్వర్ ఈ ఐపీ అడ్రస్లో లొకేట్ అయింది. సో గూగుల్ సర్వర్ని ఫైండ్ అవుట్ చేసేసింది. దెన్ మనకి ఈ వెబ్ పేజ్ మనం ఏ సర్వీస్ని యాక్సెస్ చేస్తున్నాం, google.com అని చేస్తున్నాం. మీకు ఇక్కడ చూసారంటే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వచ్చింది. ఏ సర్వీస్ ఇది, HTTPS సర్వీస్, ఇక్కడ సెక్యూర్డ్ సర్వీస్ google.com. సో గూగుల్ సర్వర్ని ఐడెంటిఫై చేసింది. దెన్ google.com అని కొట్టాం. ఇదే వెబ్ పేజ్, ఇది వెబ్ సర్వీస్, HTTPS ఉంది ఇక్కడ కాబట్టి. సో ఆ వెబ్ పేజ్కి వెళ్ళి సర్వర్ ఆ సర్వీస్కి వెళ్ళి మీకు google.com అనే పేజ్ అనేది డిస్ప్లే అయింది. సో ఇంటర్నల్గా అలా జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు. ఏ సర్వీస్ ఇప్పుడు ఐపీ అడ్రస్ ఈ పోర్ట్ అనేది నార్మల్గా మనకి ఇక్కడ కనిపించదు. ఎక్కడ ఇప్పుడు మీరు google.com అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది డొమైన్ నేమ్ అంటారు. ఓకే, ఈ www.google.com అనేది డొమైన్ నేమ్. దీనికి ఒక ఇంటర్నల్గా ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయి ఉంటుంది, పబ్లిక్ ఐపీ అడ్రస్. అది మనకి ఇక్కడ కనిపించదు. ఇక్కడ మనం యాక్సెస్ చేసినప్పుడు మనం ఏ ఐపీ అడ్రస్కి కనెక్ట్ అవుతున్నాం, ఏ పోర్ట్కి కనెక్ట్ అవుతున్నాం అనే విషయం మనకి ఇక్కడ తెలియదు. ఓకే, సో అది ఎలాగా తెలుసుకోవాలి అంటే దానికి ఒక కమాండ్ ఉంది. మనం ఎన్ని పోర్ట్స్ యాక్సెస్ అవుతున్నాయి, ఎన్ని మనం ఇప్పటివరకు యాక్సెస్ చేసాము అవన్నీ తెలుసుకోవాలంటే ఒక కమాండ్, నెట్వర్క్ కమాండ్ ఒకటి ఉంది. దాంతో మనం తెలుసుకోవచ్చు. దాన్ని చూడాలి అంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి, cmd అని టైప్ చేసి దెన్ ఆ కమాండ్ ఏంటి అంటే నెట్ స్టాట్ స్పేస్ -n. ఇప్పుడు నెట్ స్టాట్ స్పేస్ -n కొట్టి మీరు ఎంటర్ కొడితే మీకు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీ సిస్టంలో ఇప్పుడు నా ల్యాప్టాప్లో నేను కనెక్ట్ అయ్యి ఉన్న సర్వీసెస్ అన్నీ ఇవి వస్తాయి. ఓకే, సో 127.0.0.1 అనేది ఇది లోకల్ హోస్ట్ యొక్క ఐపీ అడ్రస్. లోకల్ హోస్ట్ అంటే మన ల్యాప్టాప్ లోకల్ హోస్ట్, మన లోకల్ ఐపీ అడ్రస్. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే దీంట్లో మీకు ఏ ప్రోటోకాల్ని మీరు కనెక్ట్ అవుతున్నారు, లోకల్ అడ్రస్, ఫారిన్ అడ్రస్, స్టేట్ అని ఇట్లా 4 పార్ట్స్ ఉంటాయి. సో లోకల్ అడ్రస్ అంటే మన ల్యాప్టాప్ యొక్క అడ్రస్. ఇక్కడ చూసారంటే మీకు పోర్ట్స్ ఎలా ఉన్నాయి, 496.74, 496.75 ఇలాగా పెద్ద పెద్ద పోర్ట్స్ ఉన్నాయి. రైట్, ఫారిన్ అడ్రస్ అంటే ఏది యాక్చువల్గా మనం కనెక్ట్ అయ్యే అడ్రస్. ఇప్పుడు మనకి ఇది ఉంది చూడసారా, 443 అనే పోర్ట్ ఏంటి అంటే సెక్యూర్డ్ పోర్ట్. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం యాక్సెస్ చేసినది ఏంటి, www.google.com అని యాక్సెస్ చేసాము. దీనికి ప్రోటోకాల్ HTTPS సెక్యూర్డ్ 1. HTTPSకి పోర్ట్ ఏంటి అంటే 443 ఇన్ జనరల్గా. సో 443తో మనకి ఒక కనెక్షన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం 20.198.119.84 అనేది గూగుల్ అడ్రస్ కింద, గూగుల్ ఐపీ అడ్రస్ కింద మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి 443తో కనెక్ట్ అయిన సర్వీసెస్. ఎందుకంటే నేను ఇంకా చాలా సర్వీసెస్ కూడా యాక్సెస్ చేస్తున్నాను, వెబ్ పేజెస్ అన్నీ కూడా. సో అందుకని అవన్నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. సో నా లోకల్ ఐపీ అడ్రస్ ఇది, నా సిస్టమ్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇది. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఒక పోర్ట్ నెంబర్ లోకల్గా టెంపరీగా జనరేట్ చేసింది, అందుకని ఇది లోకల్ అడ్రస్. టెంపరీగా జనరేట్ చేసి ఈ గూగుల్కి కనెక్ట్ అవుతుంది. గూగుల్ ఐపీ అడ్రస్ ఇది, దాని పోర్టు 443, దానికి కనెక్ట్ అయింది. స్టేట్ ఏంటి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా వెయిట్ చేస్తుందా, అలాగే ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ అని ఉంది. సో నా లోకల్ IPv4 అడ్రస్తో లోకల్గా ఒక పోర్ట్ జనరేట్ చేసి దాని ద్వారా గూగుల్కి కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న 443 పోర్ట్ అంటే వెబ్ పేజ్ని యాక్సెస్ చేసి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి నాకు డిస్ప్లే అయింది. సో ఇంత ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఓకే, సో ఈ పోర్ట్ నెంబర్స్ కూడా మనము మల్టిపుల్ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయని చూసాం, రేంజెస్ 0 నుంచి 65535 వరకు పోర్ట్ నెంబర్స్ ఉంటాయని చూసాం కదా. సో అవి ఎలాగా ఉంటాయి అనేది కూడా చూద్దాం, దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి అని కూడా చూద్దాం. సో దానికంటే ముందు మీరు మన ఛానల్ కనుక ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఇంతవరకు ఈ వీడియో అర్థమైంది, నచ్చింది, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది, మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారు అని మీకు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మేము ఇంకా ఇట్లాంటి వీడియోస్ కూడా చాలా చేయడానికి మీకు ట్రై చేస్తాం, మ్యాక్సిమం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం. ఓకే,
సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు వీడియో నచ్చితే నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్. సో ప్లీజ్ లైక్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇప్పటివరకు మనం డిస్కషన్ చేసిన దాంట్లో డౌట్స్ ఉన్నా, లేదా ఈ వీడియో అయ్యేంత వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ అడగండి, మేము రిప్లై ఇస్తాం వెంటనే. ఓకే, సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్. సో టోటల్ పోర్ట్స్ 65,535 అనుకున్నాం. సో ఈ కమాండ్ ఇప్పుడు మనం రన్ చేసిన కమాండ్ netstat -n అన్నాను. -an అంటే ఇంకొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది మనకి ఇప్పుడే అర్థం కాదు. సో జస్ట్ -n కింద మీరు ఆ కమాండ్ ఒకటి రన్ చేసి మీరు చూడండి. మీకు అట్లీస్ట్ ఏంటంటే ఫారిన్ అడ్రస్ ఏంటి, దీని పోర్ట్ ఎందుకు ఇలా ఉంది, దీని పోర్ట్ ఎలా ఉంది, స్టేట్ ఏంటి అనేది తెలుస్తుంది. ఏఎన్ అంటే మీకు ఇంకొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది ఇప్పుడే ఈ స్టేజ్లో మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం డిస్కస్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో ఈ పోర్ట్స్ 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఏంటంటే సిస్టమ్ ఆర్ వెల్ నోన్ పోర్ట్స్, యూజర్ ఆర్ రిజిస్టర్డ్ పోర్ట్స్, డైనమిక్ ఆర్ ప్రైవేట్ పోర్ట్స్. సిస్టమ్ ఆర్ వెల్ నోన్ పోర్ట్స్ అనేవి ఈ పోర్ట్ నెంబర్ 0 నుంచి 1023 వరకు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న పోర్ట్స్ అన్నీ కూడా సిస్టమ్ పోర్ట్స్ ఆర్ వెల్ నోన్ పోర్ట్స్. ఇవి సర్వర్ పోర్ట్స్, ఎందుకంటే అవతల సైడ్ సర్వర్. ఇప్పుడు ఏంటి, మనం ఆల్రెడీ కొన్ని చూసాం, జస్ట్ ఈ డయాగ్రామ్లో కూడా చూసామా, HTTP అనేది దీని పోర్ట్ ఎంత 80, 1023 లోపలే ఉంది కదా రేంజ్. సో 0 నుంచి 1023 లోపల ఆ రేంజ్లో ఉన్న పోర్ట్ నెంబర్స్ అన్ని సిస్టమ్ పోర్ట్స్ లేదా వెల్ నోన్ పోర్ట్స్, మనకు బాగా తెలిసిన పోర్ట్స్. ఓకే, ఎందుకంటే HTTP అంటే 80, HTTPS అంటే 443, SMTP అంటే 25, SFTP అంటే 22, FTP అంటే 21. ఇలాగ ఈ పోర్ట్స్ అన్ని వెల్ నోన్ పోర్ట్స్, 1023 లోపలే ఉంటాయి ఈ పోర్ట్స్ అన్ని. నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే ఇవి సర్వర్ పోర్ట్స్. ఇది ఏంటి, సిస్టమ్ పోర్ట్స్ సర్వర్ పోర్ట్స్ అంటే ఆ సర్వర్ ఎక్కడైతే లొకేట్ అయ్యి ఉందో ఆ సర్వర్లో ఉన్న సర్వీసెస్ని మనం యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఆ పోర్ట్స్ సర్వర్ రిలేటెడ్ పోర్ట్స్ ఇవి. దెన్ యూజర్ ఆర్ రిజిస్టర్డ్ పోర్ట్స్. ఇవే నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఉంటాయి ఈ పోర్ట్ నెంబర్స్ అంటే 1023 వరకు ఇక్కడ అయిపోయింది కదా. సో 1024 నుంచి 49,151 ఈ రేంజ్లో ఈ మధ్యలో ఉన్న పోర్ట్స్ అన్నీ కూడా యూజర్ ఆర్ రిజిస్టర్డ్ పోర్ట్స్. ఇవి కూడా సర్వర్ పోర్ట్సే, బట్ స్పెసిఫిక్ సర్వీస్కి ఈ పర్టికులర్ పోర్ట్ అనేది అలా అసైన్ చేసేస్తారు, ఇంకా చేంజ్ అవ్వదు, రిజిస్టర్ చేసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ డేటాబేస్ ఎవరైనా మీరు యూజ్ చేస్తుంటే, మనం ఆర్కిల్ డేటాబేస్ని మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి చూపిస్తుంది అది డిఫాల్ట్ పోర్ట్ ఏంటి 1527. మీకు ఆల్రెడీ మీకు ఎవరైనా డేటాబేస్ మీద వర్క్ చేసిన వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ డేటాబేస్ మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు డిఫాల్ట్గా 1527 అనే పోర్ట్ వచ్చేస్తుంది. ఆ పోర్ట్ మనం చేంజ్ చేయలేం, ఎందుకంటే ఆర్కిల్ డేటాబేస్ వాడు రిజిస్టర్ చేసుకున్న పోర్ట్ అది. ప్రతి సర్వీస్ని యాక్సెస్ చేయాలి అంటే, ఏ సర్వీస్ని యాక్సెస్ చేయాలన్నా మనకి పోర్ట్ అనేది ఉండాలి కదా. సో ఆ పోర్ట్ అనేది చేంజ్ అవుతూ ఉండకుండా వాళ్ళు ఈ పోర్ట్ని ఆర్కిల్తో రిజిస్టర్ చేసేస్తారు. సో మనం ఈ 1527 అనే పోర్ట్ని మనం యూస్ చేయలేం. మనం ఇంకేదైనా అప్లికేషన్కి మనం పెట్టుకోవాలంటే మనం యూస్ చేయలేం, ఎందుకంటే ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. సో జస్ట్ లైక్ మన వెహికల్ నెంబర్స్ లాగా, మనకి ఇప్పుడు ఒక వెహికల్కి మనం ఒక నెంబర్ రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, సేమ్ నెంబర్ మళ్ళీ వేరే వాళ్ళకి ఉండదు కదా. సో అలాగా. సో మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, మీరు ఏమన్నా ఈ సర్వర్ యూస్ చేస్తుంటే దాని పోర్టు 1433. అండ్ MySQL సర్వర్, ఇది చాలా మంది రెగ్యులర్గా యూస్ చేస్తుంటారు. ఈ డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడే మీకు చూపిస్తుంది పోర్ట్ 3306 అని. అలాగే నేను MuleSoft వీడియోస్ చెప్తున్నాను, దీనికి లింక్డ్ అయిన MuleSoft వీడియోస్ చెప్తున్నాను కాబట్టి MuleSoft డెవలపర్స్ కోసం మనం డీబగ్ చేసేటప్పుడు MuleSoft అప్లికేషన్ని డీబగ్ అనే అట్లా రన్ చేసేటప్పుడు మీకు డీబగ్ పోర్ట్ కనిపిస్తుంది 6666 అని. మీరు ఎప్పుడైనా మీరు చూసుంటే, అబ్జర్వ్ చేస్తుంటే 6666 అనేది డీబగ్ పోర్ట్. డిఫాల్ట్గా డీబగ్ సర్వీస్కి MuleSoft యూస్ చేసే పోర్ట్. డిఫాల్ట్గా HTTP సర్వీస్కి క్లౌడ్ హబ్లో యూస్ చేసే పోర్ట్ 8081. సో అవన్నీ అలాంటి పోర్ట్స్ అన్నీ 1024 నుంచి ఈ రేంజ్లో ఉన్న పోర్ట్స్ అన్నీ యూజర్ పోర్ట్స్ లేదా రిజిస్టర్డ్ పోర్ట్స్. ఈ పోర్ట్స్ పర్టికులర్ సర్వీస్కి రిజిస్టర్ చేయబడి ఉంటుంది. ఓకే, దెన్ థర్డ్ టైప్ ఆఫ్ పోర్ట్స్ వచ్చి డైనమిక్ ఆర్ ప్రైవేట్ పోర్ట్స్. ఇవేంటంటే టెంపరీ పోర్ట్స్. ఇప్పుడు 49,151 వరకు ఇవి అయిపోయినాయి కదా. సో 49,152 నుంచి ఇంకా ఫైనల్గా ఎన్ని పోర్ట్స్ 65,535 కదా. ఈ మధ్యలో 66,535 ఈ మధ్యలో ఈ రేంజ్లో ఉన్న పోర్ట్స్ అన్నీ కూడా డైనమిక్ పోర్ట్స్ లేదా ప్రైవేట్ పోర్ట్స్ అంటారు. ఇవి ఎవరు జనరేట్ చేస్తారు అంటే క్లయింట్ సైడ్. ఇవన్నీ సర్వర్ సైడ్ కదా, ఇవన్నీ జనరేట్ చేసేది ఇవి క్లయింట్ సైడ్. క్లయింట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాపే, మనం ఇప్పుడు క్లయింట్, ఇక్కడ మనం యాక్సెస్ చేస్తున్నాం ఈ సర్వీసెస్, ఈ సర్వర్ని. సో ఇది మనం క్లయింట్. సో మన ల్యాప్టాప్ ఇంటర్నల్గా టెంపరీగా జనరేట్ చేసే పోర్ట్స్, అవి ఫిక్స్డ్ పోర్ట్స్ కావు, మారుతూ ఉంటాయి. సో టెంపరీగా మన ల్యాప్టాప్ లేదా క్లయింట్ జనరేట్ చేసే పోర్ట్స్ ఇవి.
ఆ పోర్ట్స్ రేంజ్ ఇలా ఉంటుంది. 49,150 నుంచి 65,535 మధ్యలో ఉంటుంది. సి అవర్ కంప్యూటర్ అసైన్స్ దిస్ పోర్ట్స్. ఇది కూడా మనం ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు. ఇది లోకల్ అడ్రస్ చూసారా? ఇక్కడ చూడండి ఈ పోర్ట్స్ అన్నీ కూడా మీకు ఎలా, ఇవన్నీ ఎక్కడ కూడా మీకు ఈ లోకల్ అడ్రస్లో ఉండే పోర్ట్స్ ఏవి కూడా మీకు 80 కానీ 90 కానీ అలాగ ఉండవు. చూడండి అన్నీ ఎలా ఉన్నాయో. 49,674 ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 49,674 49,674 అనేది ఈ రేంజ్లో ఉన్నదేనా? 49,152 నుంచి ఏ ఉన్నా కూడా అవి మన ల్యాప్టాప్ మన క్లయింట్ టెంపరీగా అసైన్ చేసే పోర్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ మీరు కంపేర్ చేసి చూడండి. 63,757 ఇది ఈ రేంజ్ మధ్యలోనే ఉంది. ఆ, 63,757 యా. సో ఈ రేంజ్లోనే ఉంది. సో మీరు జస్ట్ కంపేర్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు ఈ 443, 7500 ఇవన్నీ కూడా సర్వర్ పోర్ట్స్. ఓకేనా? సో ఇవి డైనమిక్ ఆర్ ప్రైవేట్ పోర్ట్స్ అంటారు. మనం ఏదైనా నెట్ బ్యాంకింగ్ యూస్ చేసినప్పుడు కానీ, ఏదైనా వెబ్ పేజ్ మనం యూస్ చేసినప్పుడు కానీ టెంపరీగా ఒక పోర్ట్ అనేది మన ల్యాప్టాప్ అనేది జనరేట్ చేస్తుంది. దెన్ ఆ సర్వర్కి, పర్టికులర్ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఆ సర్వీస్కి కనెక్ట్ అయినప్పుడు దాని ఐపీ అడ్రస్, దాని పోర్ట్ నెంబర్తో అది రీడైరెక్ట్ అవుతుంది. దెన్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అలాగుంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పోర్ట్స్. మనకి పోర్ట్ 20, 21 అనేది ఫైల్ ట్రాన్స్ఫర్ కోసం యూస్ చేసేది. 22 అనేది ఎస్ఎఫ్టిపి కోసం. 25 అనేది మెయిల్ ట్రాన్స్ఫర్. 53 అనేది డొమైన్ నేమ్ సిస్టమ్ డిఎన్ఎస్ కోసం యూస్ చేసే పోర్ట్. పోర్ట్ 80 మనం ఆల్రెడీ చూసాం హెచ్టిటిపి. 123 నెట్వర్క్ ప్రోటోకాల్కి ఇలాగా. సో ఇవన్నీ డిఫరెంట్ వెల్ నోన్ పోర్ట్స్. సో మీకు ఈ స్లైడ్లో చూస్తే మీకు అర్థమవుతుంది డిఫరెంట్ పోర్ట్స్ దేనికి అని. ఓకే, సో మీకు పోర్ట్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు కొత్త విషయాలు ఏమైనా ఈ వీడియోలో నేర్చుకున్నట్లయితే ప్లీజ్ మీకు ఏ పార్ట్ నచ్చిందో, ఈ పోర్ట్ అనే వీడియో ఈ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏది నచ్చిందో మీకు దాన్ని కూడా కమెంట్ చేయండి. మీకు ఏదైనా నచ్చకపోతే దాన్ని కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అది మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ అన్ని తెలుగులో చేయడానికి. ఎందుకంటే తెలుగు వీడియోస్ అడుగుతున్నారు చాలామంది. సో నేను తెలుగులో బేసిక్స్ అన్ని తెలుగులో చెప్తున్నాను. సో మీకు ఇంకొన్ని తెలుగులో ఇట్లా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ డూ దట్. ఓకే, థ్యాంక్ యూ.